అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి అని తీసి పడేయకండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక ఇనుప మూకుడు తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర, 6-7 మెంతి గింజలు వేసుకొని చక్కగా ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా వేగిన తరువాత మనం తినే కారాన్ని బట్టి, మనం తీసుకున్న పుదీనా ఆకును బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తరువాత పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తరువాత అదే మూకుల్లో అర స్పూను ఆయిల్ వేసుకొని ముందుగా మనము శుభ్రం చేసి ఒలిచిపెట్టుకున్నటువంటి పుదీనా ఆకులు ఉన్నాయి కదండి, ఆ ఆకులు మొత్తం వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పుదీనా అనేది ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో 2 బాగా పండిన టమోటాలను క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, అర స్పూను పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసి వేసుకొని చక్కగా గరిటెతో మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ చక్కగా టమోటా ఉల్లిపాయ మెత్తబడింది కదండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక తడిలేని మిక్సీ జార్ తీసుకొని అందులో మనము వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు మిరపకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో ఒక్కసారి ఆ పొడి మొత్తం కలిపి టమోటో ఉల్లిపాయ పుదీనా ఉంది కదా, ఆ మిశ్రమం వేసుకోవాలి. పచ్చడి కాస్త గట్టిగా వస్తుంది అనుకుంటే వేడి నీళ్ళు కాస్త వేసి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలుకుగా వేసుకుంటే మనం రోట్లో దంచినట్లు వస్తుంది. చూడండి, ఇలాగనే ఉపయోగించుకోవచ్చు. నేనైతే పోపు కూడా పెడతా. పోపు పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది మరియు రుచిగా కూడా ఉంటుంది. ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త, కరివేపాకు పావు స్పూను, ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తం వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వేగనవసరం లేదు. ఎక్కువ వేగితే పచ్చడి గట్టిపడిపోతుంది, మళ్ళీ రుచి కూడా మారిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి, అన్ని టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి రుచి చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మదీవెన ఛానల్లో 23వ తేదీ శుక్రవారం రోజు వసంత పంచమి, అదేనండి సరస్వతీదేవి పుట్టినరోజు, పూర్తి పూజా విధానం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.